అమ్మగారంటే అస్సలు ఇష్టం ఉండదు. పైగా మీరు పెళ్లి రోజు జరిపించాలనుకుంటే మీ మీదున్న అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ కూడా పోయి కోపం వస్తుంది అమ్మాయి గారు. అదే నేను ఆలోచిస్తున్నాను రాజు. కానీ అమ్మా నాన్నల్ని కలపాలన్న ఆశకి రేపటితోనే జీవం పొయ్యాలి రాజు. ఎలా అయినా పెళ్లి రోజు జరిపించాలి. రిస్క్ అనిపిస్తుంది అమ్మాయి గారు. ముందు ప్రయత్నించాలి కదా రాజు. ఒక పంచేద్దాం రాజు. ఏంటమ్మాయి గారు? రాత్రి భోజనాలప్పుడే ఒక ట్రయల్ వేద్దాం. అమ్మని నాన్నని పక్క పక్కనే కూర్చోబెట్టే ప్రయత్నం చేద్దాం. బంటిని అడ్డం పెట్టుకుని నాన్న నొప్పించే ప్రయత్నం చేద్దాం. పెద్దయ్య గారు అసలు భోజనమే చేయట్లేదు కదా అమ్మాయి గారు. అక్కడ కూడా బంటిని అడ్డం పెట్టుకునే భోజనం చేపిద్దాం రాజు. నేను ట్రై చేస్తాను. ప్రయత్నిస్తే పోయేదేముంది రాజు. మహా అయితే కోప్పడతారు, అంతే కదా. దేవుడి దయ వల్ల ప్రయత్నం ఫలించిందనుకో, అందరూ హ్యాపీ కదా రాజు. అమ్మా నాన్నల హ్యాపీనెస్ కోసం నేనొక్కదాన్ని బాధపడాల్సి వస్తే బాధపడతాను రాజు. ఎంత తొందరగా రాత్రి అవుతుందో. రూపలేదన్న బాధతో మనకే తినాలనిపించట్లేదు. అలాంటిది రుక్మిణి అసాచరాలండి. అమ్మా అమ్మా అమ్మా, యాడికి పోతా ఉండావు? రా అన్నం తిన్నావు. రా అమ్మా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. నాయనా కూర్చో నాయనా. దా కూర్చో. చిన్నాయనా నువ్వు కూర్చో. చిన్నమ్మా నువ్వు కూర్చో. బావా కూర్చోండి. బంటి పద పద పద. అయ్యో ఏందమ్మా ఆలోచిస్తాండావు? నువ్వు కూర్చో. కూర్చో అక్క. ఏంది నాయనా అట్టలేచినావు? కూర్చో. నేను దిగొచ్చింది నా కుటుంబం కోసం, నా మనవడు బంటి కోసం, నా అల్లుడు రాజు కోసం, నా తమ్ముడు కోసం, సుమ కోసం. ఏంట్రా దీపక్కిది? రూప చనిపోయిందన్న బాధ నుంచి ఇంత త్వరగా కోలుకుని అందరూ తినడానికొచ్చారు. ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం మమ్మీ. ఇంతకాలం వాళ్ళు తినకుండా మనకి తిండి లేకుండా చేశారు. ముందు వెళ్ళి కడుపు నిండా తినేద్దాం, ఆ తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ఇప్పుడు తినాల్సింది కడుపు నింపుకోవడానికి కాదు దీపక్. వాళ్ళందరూ ఏకమైపోయారన్న కడుపు మంట చల్లార్చుకోవడానికి తినాలి. అర్థం కాలేదు మమ్మీ. వాళ్ళు కలిసిపోకుండా వాళ్ళ మధ్యలో దూరం పెంచుతూ కూర్చుని తిందాం పద. నేను మా అమ్మ నీ కుటుంబం కాదా? ఏంది? కాదనే కదా. చూడు బంటి, రుక్మిణిని వెళ్ళిపోమని నేను చెప్పలేదు. వెళ్ళిపోమని చెప్పలేదు, కానీ వెళ్ళిపోతున్న ఈ అమ్మని ఉండమని కూడా మీరు చెప్పట్లేదు కదా తాతయ్య. పెద్దయ్య, మీరేమీ అనుకోకపోతే కనీసం బంటి కోలుకునేంత వరకైనా ఈవిడ్ని ఇక్కడే ఉండమని చెప్పండి పెద్దయ్య. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది రాజు.
అమ్మాయి గారి గురించి అడిగితే ఏదో ఫ్లోలో చెప్పేశాను పెద్దయ్య. చూడమ్మా, నువ్వెవరో తేలే వరకు నిన్ను ఈ ఇంట్లో ఉండమన్నాను. అలాగే ఉండు. నా విషయాల్లో మాత్రం నువ్వు జోక్యం చేసుకోవద్దు. అట్లెట్లా నాయనా? పెళ్లి రోజు జరుగుతుంది అంటేనే నేను ఉంటా, లేదంటే నేను వెళ్ళిపోతా. తాతయ్య, ఇందాక మీకు తినాలని లేకపోయినా మా అందరి కోసం తిన్నారు. ఇప్పుడు కూడా మా అందరి కోసం పెళ్లి రోజు జరుపుకోవడానికి ఒప్పుకోండి తాతయ్య. మమ్మీ, వీడిని అడ్డం పెట్టుకొని మావయ్య మెడలుంచుతున్నారు మమ్మీ. మీ మావయ్య ఏ విషయంలో తెగించినా ఈ విషయంలో అస్సలు తగ్గడు దీపక్. నీకు ఇష్టం లేకపోతే వద్దులే తాతయ్య. అమ్మ లేకుండా బతకడం నాకేం కొత్త కాదు. అమ్మ లేకపోవడం నీకు కొత్త కాకపోవచ్చురా, కానీ నా వల్ల నీకు అమ్మ దూరం కాకూడదు. నువ్వు అమ్మగా భావిస్తున్న ఈ రుక్మిణి ఇక్కడే ఉంటుంది, నీకు అమ్మగా ఉంటుంది. అంటే నేను పెళ్లి రోజు జరుపుకుంటారా తాతయ్య?